కార్తీక దామోదర ఆశీస్సులు. ఆవ నూనెతో దీపం వెలిగిస్తే ఏమి ఫలితం ఉంటుంది అని చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. హిందూ ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది, అందరికీ తెలుసు. దేవుడి ముందు దీపం వెలిగిస్తే మనిషిలో ఉన్న అహం పోతుంది, నెక్స్ట్ మనలో ఉన్న దైవ గుణాలు మెరుగుపడతాయి. అందుకే దీపం వెలిగించడం వల్ల చాలా మంచి అలవాటుని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపం వెలిగించేటి ముందు కాకుండా నెయ్యి దీపం, నువ్వుల దీపం, కొబ్బరి దీపం, చాలా రకాల నూనెలతో దీపాలు పెడుతూ ఉంటాం. ఆవ నూనెతో పెట్టే దీపం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆవ నూనె దీపాన్ని పెద్దలు చాలా క్రితం నుండి వెలిగిస్తూ వచ్చారు. ముఖ్యంగా దీపావళి రోజున, పండుగ రోజున ఆవ నూనె వెలిగించడం చాలా చోట్ల సాంప్రదాయంగా ఉంది. ఈ అలవాటు ఆవ నూనెతో దీపాలు వెలిగించడం వల్ల అనేక కారణాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల మనకు ఉండే కష్టాలు ప్రధానంగా తొలగుతాయి. ప్రతిరోజు ఆవ నూనెతో దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలుగుతాయి అని చెబుతున్నాను. అంతేకాదు, ప్రవహించే నీటిలో ఆవ నూనె దీపం వెలిగిస్తే ఐశ్వర్యం ఇంట్లో ప్రాప్తవుతుంది, దారిద్ర్య దోషాలు కూడా తొలుగుతాయి. వ్యాపారం, ఉద్యోగులు ఇలాంటివి పురోగతి లేని వారికి ఆవ నూనె దీపం ఉన్న స్థాయి తెచ్చుతుంది. ఆవాలు నూనె ఒక గాజు సీసాలో వేసి ప్రవహిస్తున్న నదిలో కానీ వదిలేస్తే, ఇలా చేస్తే జీవితంలో ఉన్నతి ప్రాప్తి అవుతుంది. ఇంట్లో ఆవాల నూనె దీపాలు వెలిగించడం వల్ల అందులో ₹2 నాణ్యం వేయాలి. ఇంకా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. చాలామందికి శనిదేవుడు నువ్వుల నూనె సమర్పించాలి స్వామి అని అడుగుతున్నారు. కరెక్టే, శనిదేవుడు ఆవు నూనె, ఆవాల నూనె అదేవిధంగా సంతోషిస్తాడు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కాకుండా శనిదేవుడికి ఆవ నూనె పెడితే శనిగ్రహ దోషం తొలుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో ఇబ్బందులు తొలుగుతాయి. పిల్లలు జీవితంలో అనుకుని ఉన్న స్థానానికి వెలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆవ నూనె దీపం చక్కగా పెట్టండి. ఈ కార్తీక మాసం పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆవ నూనె పెట్టడం వల్ల ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. అందరూ కూడా దీపం పెట్టిన వెంటనే కూడాను ఒక్కసారి ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణ చెయ్యండి. ఆ వృక్షో రక్షిత. ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా చాలా విశిష్టమైనది. పోలిపాడ్యం చాలా మంచిది, పోలి స్వర్గం అంటాము. కాబట్టి 365 రోజులు ఒత్తిడి వెలిగించండి. అందరికీ ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలి. మళ్ళీ వీడియోకి మీకు కలుస్తాను. ఓం నమః శివాయ. మీ రవి శర్మ స్వామి.